రైట్. ఇప్పుడు తెలంగాణ మొత్తం బాగా వినపడుతున్న ఒక పదం ఏంటంటే, ఈ 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంది ఎవరు అనే ఒక అంశం బాగా వినపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళేమో మేము చేయాల్సిందంతా చేసాము, కానీ బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారంటారు. బీజేపీ వాళ్ళేమో లేదు లేదు మేము ముందు నుంచి చెప్తున్నాము, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి కుట్ర పన్నారంటారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు లేదు లేదు మేము తోపులను తురుమవసరం, మేమే ఇంకా మంచిగా ఇచ్చాము, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీసీలను తొక్కేయడానికి ఆడుతున్న డ్రామా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇంకొంతమంది రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంటారు. బీసీల కోసమే పార్టీ పెట్టా అని చెప్పి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, బీసీల కోసం పోరాడే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, ఇంకా మేధావులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఫైనల్గా ఆర్ కృష్ణయ్య గారి గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, నిజంగా ఆయన విమర్శిస్తానికి ఏముండదు. మిగతా వాళ్ళంతా మనం పేర్లు చెప్పిన తీర్మాన్ మల్లన్న కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా బీసీల ఓట్ల కోసం ఆడిన డ్రామాలు అన్నమాట ఇవన్నీ కూడా. బీసీల ఓట్ల కోసం ఆడిన డ్రామాలు. కవితక్క అయితే అప్పుడు జీవో అనేది జారీ చేయగానే వాళ్ళ ఇంటి దగ్గర బయట బాణసంచాలు కాల్చి డ్రప్పులు కొట్టుకొని పెద్ద కథ నడిపారు. అప్పుడేగా మల్లన్న ఏదో అనడని చెప్పి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే అండి, చాలా స్పష్టంగా ఎవరికీ బీసీల పైన ప్రేమ లేదు. ఆదాబ్ తరపు నుంచి మనం సవాల్ చేసి చెప్పాం, మీకు గుర్తుండుంటే మనం సవాల్ చేసి చెప్పాము, వీళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ విధానం ద్వారా బీసీలకి చట్టసభల్లో 42% రిజర్వేషన్ సాధ్యం కాదు, మీరు రాసి పెట్టుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కూడా నేను చెప్పాను. కాబట్టి దానికి మళ్ళీ నేను కట్టుబడి ఉన్నా. ఈ పార్టీలు అన్నీ కూడా నాటకాలు ఆడుతున్నాయి అంతే. ఈ జీవో నెంబర్ 9 ఇచ్చింది ఏదైతే ఉందో అది కోర్టులు కొట్టేస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే.